ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ప్రభు పెరట మేము ఇది ఏ ఊరు అయ్యారు? ఏ ఊరు అయ్యారు? ఏదో కొండ అన్నారు. ఈ ఊరు పేరు ఏదో ఉంది. ఈ కొండ పైన ఇది రెండో గుంపు. మేము రెండో గుంపు వరకు వచ్చాము. మూడో గుంపు పెద్ద గుంపు అంట పైన ఉంది. ఇక్కడ బాప్టిస్ట్ చర్చి, ఇక్కడ ఎవరు దైవ సేవకులు అద్భుతమైన మందిరం కట్టించారు. మేము ఎక్కలేక నేను లూకా పాస్టర్ గారు ఇక్కడ వరకు వచ్చాం. మిగతా మా టీం అందరి పైకి వెళ్ళిపోయారు. ఆ విశ్వాసులంతా వచ్చి జనరేటర్లు, ఈ బ్యాగ్లు, ఇంకా వాళ్ళ కోసం సద్దర్లు తీసుకొచ్చిన అవన్నీ తీసుకుపోయారు. మేము ఎక్కలేక ఇక్కడ దాకా రావటానికి మాకు ఎంత 1 గంట అయింది. అక్కడ పొద్దున 9 గంటలు బయలుదేరినాం. దగ్గర 9:30కి బయలుదేరినాం. 9 కింద నుండి 9:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి, ఈ రెండో గుంపు వరకు వచ్చేసరికి మాకు 1 గంట పట్టేసింది. మేము ఎక్కలేదు. మాకు కొంచెము ఒకప్పుడు నేను ఎక్కేటోను, కానీ ఇప్పుడు ఎక్కి అలవెట్టు కూడా లేదు. వాళ్ళు మిగతా వాళ్ళు ఇంక వెళ్తూనే ఉన్నారు. అక్కడ పైన గుంపులో కూడా వాళ్ళు కూడా ఇంకా చేరలేదంట, ఎక్కుతూనే ఉన్నారు. మేము ఇంకా ఈ ఊరు ఇక్కడ ఈ చర్చి వాళ్ళు కొంచెం అన్నం ఇస్తామన్నారు. అన్నం తిని మళ్ళీ చిన్నగా ఒక అరగంట గంట సేపు రెస్ట్ తీసుకొని కిందికి దిగిపోతాం. వాళ్ళు రేపే వస్తామని అన్నారు. ఇంకా మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కార్లు ఏమో 2 కార్లు కిందే ఉన్నాయి, అక్కడ మెయిన్ రోడ్ పక్కన పెట్టి వచ్చేసాను. అట్లా అనమాట. ప్రార్థించండి. ఇలాంటి మారుమూల ప్రాంతాలు, మళ్ళీ వీళ్ళు కొండరెడ్డిలు అంటారు, వీళ్ళు మళ్ళీ ఎస్టీ వాళ్ళ లెక్క ఉన్నారు. మరి మంచి ప్రభుని నమ్ముకున్నారు. మంచి ఎవరో సేవకులు మంచి మందిరం కట్టించారు. ప్రార్థించండి. ఇలాంటి వాళ్ళందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మేము ఇప్పుడు ఎక్కడ దిగటాన్ని మొదలు పెడితే ఏ టైం అవుతుందో మాకు తెలియదు. మరి ప్రార్థించండి. దిగుతామో ఉంటామో తెలియదు. అసలు ఎటు పోవాలో మేము అటు మధ్యలో ఉన్నాం. మా టీం ఏమో అటు పైకి వెళ్ళిపోయారు. అదే మాకు పరిచయమైన పాస్టర్ గారి విశ్వాసులు ఏమో అటు పై గుంపులో వాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద గుంపు అంట అది. ఏదో ఈ మొత్తం ఊరి పేరు ఏంటి గారు? ఈ ఊరికి పేరు కరువుకొండ అంట. కరువుకొండ మొత్తం కలిపి కరువుకొండ. అదేమో పెద్ద గుంపు అటు పైన ఉండేది. అక్కడ ఎక్కువ ఇల్లులు ఉంటాయంట. ఇక్కడేమో ఒక 5-6 ఇల్లులు ఉన్నాయి. కింద ఒక 2 ఇల్లులు ఉన్నాయి. అన్నీ ఇలా ఉన్నాయి. కానీ ప్రభుని నమ్ముకున్న చాలా ధన్యులు. మరి ఇంత గుట్ట పైన ఉండి కూడా ప్రభుని నమ్ముకున్నారు, విశ్వసించారు. ప్రార్థించండి. అందరికీ వందనాలు. మా ప్రయాణం కోసం, ఈ సువార్త పని కోసం ప్రార్థించాలి. థ్యాంక్ యూ.